ఒక వ్యక్తి జీవితంలోని మొదటి 3 దశలలోని లక్ష్యాలను, ఆశయాలను సఫలం చెందిన ఈ 4వ దశలో అధిక శాతం వ్యక్తులు విఫలం అవుతారు. వ్యక్తి జీవితంలో అత్యధికంగా విఫలం అవుటకు మరియు విఫలం అవుతున్న దశే ఈ 4వ దశ. ఈ దశలో వ్యక్తి జీవితంలో కావాల్సిన దానికన్నా అధికంగా స్వేచ్ఛను కలిగి ఉంటారు. జీవితంకు సంబంధించిన అన్ని నిర్ణయాలు స్వేచ్ఛగా, వారికి అనుకూలంగా తీసుకుంటారు. ఈ దశలోని వ్యక్తులు జీవితంను అనుభవించుటకు ఎలాంటి అవరోధాలు లేనందున స్వేచ్ఛగా జీవిస్తుంటారు. ఈ దశలోని కొందరు వ్యక్తులు వారి అవసరాలకు మించి అధికంగా డబ్బును సంపాదించడం మరియు మరికొందరు వారి అవసరాలకు తగినంత డబ్బును సంపాదించలేకపోవడం కారణంగా జీవితంలోని లక్ష్యాలను, ఆశయాలను చేరుకోవడంలో విఫలం అవుతారు. అవసరానికి మించి డబ్బును కలిగి ఉండుటచే జీవితంలో వారికి అవసరం అయిన దానిని అత్యంత సునాయాసంగా పొందుతుంటారు. అంటే వారి జీవితంకు అవసరం లేనివి మరియు వారి జీవన శైలికి సంబంధం లేని విధంగా జీవితంను అనుభవిస్తుంటారు. అందుచేత జీవిత లక్ష్యాలను మరియు ఆశయాలను ఈ దశలో నిర్లక్ష్యం చేయడం చేత ఈ దశలోని లక్ష్యాలు, ఆశయాలను చేరుకోవడంలో విఫలం చెందుతారు. ఈ దశలోని అధిక శాతం వ్యక్తులు జీవితంలో అధికంగా స్వేచ్ఛ, అధిక మొత్తంలో ధనను కలిగి ఉండటం చేత వారి జీవితంపై నిర్లక్ష్యం చెంది బాధ్యతారహితంగా ప్రవర్తించడం చేత ఈ దశలోని లక్ష్యాలను చేరుకోవడంలో విఫలం చెందుతారు. పై కారణాల చేత ఈ దశలో సమాజం పట్ల, కుటుంబ సభ్యుల పట్ల బాధ్యతారహితంగా ఉండటం చేత అధికంగా విఫలం చెందుతారు. పై తెలిపినటువంటి దశలలో మొదటి 3 దశలు విఫలం అయ్యేందుకు బయటి పరిస్థితులు కారణంగా విఫలం చెందితే, ఈ 4వ దశలలో మాత్రం వారి వ్యక్తిగత విధానాల వల్ల అధికంగా విఫలం అవుతారు. ఈ దశలోని వ్యక్తులు వారి లక్ష్యాలను, ఆశయాలను చేరుకోవడంలో విఫలం అవుటకు మరొక కారణం ఈ దశలోని అధికంగా వ్యసనాలకు బానిసలు కావడం, వ్యసనపరులుగా మారి జీవితంలో విఫలం అవుతారు. ఈ దశలోని వ్యక్తులు జీవితంలోని లక్ష్యాలు, ఆశయాలను చేరుకోవడంలో విఫలం అయ్యేందుకు కారణాలు ఏమైనా కావచ్చును. కాని వారు జీవితంలో ఈ దశలో విఫలం అయిన లేదా అయినట్లు భావించిన తరువాత రోజు ఉదయం జీవిత లక్ష్యాలను, ఆశయాలను చేరుకోవడానికి తగిన విధంగా ఆలోచనలు చేస్తూ అందుకు అవసరమైన అన్ని విధాలుగా కృషి చేయాలి. విఫలమైన తరువాత రోజు ఉదయం నుంచి జీవితాన్ని ఒక కొత్త కోణంలో చూస్తూ గడిచిన జీవితం నుండి అనుభవాలను ఉపయోగించి ముందున్న జీవితంలోని లక్ష్యాలు, ఆశయాలను చేరుకోవడం కోసం కృషి చేయాలి. ఈ దశలో వీరు విఫలం చెందిన వెంటనే వీలైనంత తొందరగా ఆ స్థితి నుంచి బయటకు రావాలి మరియు వీరు వీలైనంత వరకు కుటుంబ సభ్యుల సహకారం, జీవిత భాగస్వామి యొక్క సహకారంతో తొందరగా ఆ స్థితి నుంచి బయటకు వచ్చి మరలా జీవిత లక్ష్యాలను చేరుకోవాలి. జీవితంలో ఈ 4వ దశలో విఫలం చెందుట కారణంగా వారితో పాటు కుటుంబం, జీవిత భాగస్వామి మరియు చుట్టూ ఉన్న సమాజం కూడా విఫలం యొక్క ఫలితాలను అనుభవించాల్సి ఉంటుంది. 4వ దశలోని వ్యక్తులు జీవిత భాగస్వామి, పిల్లలు, వృత్తిలో విఫలం అవుటకు కారణాలతో. 1. ఈ 4వ దశలోని వ్యక్తులు జీవితంలో అధిక స్వేచ్ఛను కలిగి ఉన్నందున. 2. ఈ దశలోని వ్యక్తులు దాదాపుగా వృత్తిలో అధికంగా డబ్బును సంపాదించడం మరియు ఆర్థిక స్వతంత్ర్యంను కలిగి ఉన్నందున. 3. ఈ దశలోని వ్యక్తులు కుటుంబం మరియు సమాజంపై బాధ్యత రహితంగా ఉండటం వలన. 4. ఈ దశలోని వ్యక్తులలో కొంతమంది వ్యసన పరులుగా మారడం చేత. మీరు చేస్తున్న పనిలో విజయం సాధించాలి అంటే మీకు ఆ పనిపై క్రింది అంశాలలో పట్టు ఉండాలి. 1. మీరు చేస్తున్న పని మీద మీకు పూర్తి అవగాహన. 2. మీరు చేస్తున్న పని మీద మీకు పూర్తి నైపుణ్యం, జ్ఞానంను పొంది ఉండాలి. 3. ఆ పనిని పూర్తి చేసేంతవరకు ఆ పనిపై పూర్తి సహనంను కలిగి ఉండాలి. 4. పనిని పూర్తి చేసేందుకు అవసరమైన ఆర్థిక సహకారంను కలిగి ఉండాలి. 5. మీరు పనిని పూర్తి చేసేందుకు కుటుంబ సభ్యుల సహకారం కలిగి ఉండాలి. 6. మీరు అనుకున్న పనిలో విజయం పొందేందుకు అవసరమైన కాలంను జీవితంలో కలిగి ఉండాలి. 7. మీ పనిలో విజయం సాధించకుండా ఆడుపడే చిన్న అవరోధాలను అధిగమించాలి. మీ జీవితంలో అనుకున్న పనిలో విజయం సాధించాలి అంటే మీ లక్ష్యాన్ని అనుకున్న సమయంలోపు విజయం సాధించే విధంగా ఏర్పాటు చేసుకుని ఉండాలి. మీరు అనుకున్న పనిలో విజయం సాధించాలి అంటే మీ లక్ష్యను క్రింది విధంగా ఏర్పాటు చేసుకుని అందుకు అనుకూలంగా పని చేయగలిగితే విజయాన్ని తొందరగా సాధించేందుకు అవకాశం అధికంగా ఉంటుంది. 1. గంటల వారీగా లక్ష్యాలను ఏర్పరుచుకోవడం. 2.
రోజుల వారీగా లక్ష్యాలను ఏర్పరుచుకోవడం. 3. వారాల వారీగా లక్ష్యాలను ఏర్పరుచుకోవడం. 4. నెలల వారీగా లక్ష్యాలను ఏర్పరుచుకోవడం. 5. సంవత్సరాల వారీగా లక్ష్యాలను ఏర్పరుచుకోవడం. అంటే మీ జీవితంలో ఏర్పరుచుకున్న లక్ష్యాలను సాధించడం కోసం, మీ జీవితంలోని ప్రతి నిమిషం ఆ లక్ష్యను సాధించుకోవడం కోసం కృషి చేస్తూ ఉండాలి.